అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా, అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి మంచి పేరు తీసుకుంటారు. తల్లిదండ్రులతో లాస్ట్ వరకు తోడుగా నిలబెడతాడు. నిజాయితీగా అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. అటువంటి మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా అందరు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పుడు కుసుమ వస్తున్నారు. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. నా పేరు కుసుమ. మ్యారేజ్ అయ్యి 3 years అయ్యింది. మేనరికము. నాకు ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓ ఉండింది. మ్యారేజ్ అయ్యి 1 year 6 monthsకి వచ్చాను నేను ఇక్కడికి. పీరియడ్ రాలా 4 months నుంచి. 4 months రాలేదనేసి అంటే దగ్గరలో ఒకసారి వెళ్ళి చూపించుకున్నాము. వాళ్ళు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పారు. అయినా ఒక 10 days ఉండి వెళ్దామని అంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడికి. వాళ్ళు కూడా చూపించుకున్నారు. 10 years అయింది వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు 3 పిల్లలు వాళ్ళకి. అలా అందుకనేసి వాళ్ళు సజెస్ట్ చేశారని ఆ రోజున వచ్చాము. మ్యామ్ ఏం చెప్పారంటే 6 months పడుతుంది, ఎదురు చూడకూడదు, వస్తుంది, ఎదురు చూడకుండా నేను చెప్పింది చేసుకో, ఖచ్చితంగా వచ్చేస్తుంది, 6 months అయితే పడుతుంది అని చెప్పారు. స్కాన్ చేశారు, పీసీఓ ఉండింది అని చెప్పారు. ఆ రోజు ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. ఆ రోజు నుంచి వాడుతూనే ఉన్నా. దాని తర్వాత ట్యూబ్ టెస్ట్ జరిగింది. ట్యూబ్ టెస్ట్ జరిగిన ఒక 1.5 monthకి అలా మళ్ళీ ట్యాబ్లెట్స్, అంటే ఒక 3 months వచ్చేది పీరియడ్, దాని తర్వాత వచ్చేది కాదు. ఆ 3 months నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకొని ఇంటికాడే ఉండిపోయేది. 3 months దాలిన తర్వాత వెళ్దాము అని అనేసి సరే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి యూరిన్ టెస్ట్ ప్రెగ్నెంట్ కాదు. మళ్ళీ మ్యామ్ ట్యాబ్లెట్ రాసిచ్చేది. ట్యాబ్లెట్ మింగిన తర్వాత ఒక 10 daysకి, ఒక 15 daysకి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఒక 10 days తాలి పీరియడ్ వచ్చేది. సరే పీరియడ్ వచ్చిన 5th day 6th day వచ్చినప్పుడు స్కాన్ ఎత్తి పీసీ ఒకరు తగ్గింది, మళ్ళీ ట్యాబ్లెట్స్ రాసిచ్చి అలాగే ఒక 4-5 times అయింది. 4-5 times అయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని ఫాలికల్ స్టడీ 2 times జరిగింది. ఒకసారి జరిగింది, అప్పుడు మా హస్బెండ్ ఇక్కడ లేరు, వేరే దగ్గర ఉన్నారు. సరే అని చెప్పి అది నార్మల్ అంటే అండం బాగా రిలీజ్ అవుతుందా, బాగా పెరుగుతుందా చెక్ చేసేదానికి అది చేశారు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సెప్టెంబరు ఆగస్ట్ అలా చేశారు. ఆగస్ట్ చేసినప్పుడు ఒక 10 days అప్పుడు మళ్ళీ కనాల్ టెస్ట్ అదేదో చేశారు. అది చేసిన దాని తర్వాత కన్సీవ్ అయ్యాను. పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని దాని తర్వాత కన్సీవ్ అయ్యాను నేను. కన్సీవ్ వచ్చేసి October 11th అలా కన్సీవ్ అయ్యాను. అక్కడ నుంచి ఇక్కడే సార్కి ఇంటికాడ ఎక్కడ టెస్ట్ చేసుకోవాలా భయానికి, నాకు ఎక్కడ నెగిటివ్ చాలాసార్లు చేసుకున్నా. మేనరికం అలాగా భయం ఉండి అస్సలు ఇంటికాడ చేసుకొని అంటే సిమ్టమ్స్ ఉన్నాయి, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళందరూ నమ్మేశారు ప్రెగ్నెంట్ అనేది. అస్సలు నమ్మలే. సార్ కాడ ఏం చెప్పారంటే ల్యాబ్ సార్ కాడ ప్రెగ్నెంట్ అయితేనే తెచ్చివ్వండి సార్, లేకుంటే తెచ్చి ఇవ్వకండి నాకు. అలా ఆ రోజు బాగా ఏడ్చేసాను నేను. శైలజ మ్యామ్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు. అంటే షివరింగ్ వచ్చేసి ఏడవడమే నేను ఆ రోజు. చాలా హ్యాపీ ఆ రోజు అయితే నేను. దాని తర్వాత ఆ బిల్డింగ్లోనే జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఆ రోజు నేను 7 weeks 3 days ఏమో ప్రెగ్నెంట్. దాని తర్వాత ఎన్టీ స్కాను అన్నీ, అంటే దాని తర్వాత టిఫా స్కాన్లో లో లయింగ్ ప్లెజెంటా వచ్చింది. అప్పుడు భయపడ్డా, నార్మల్ కాదేమో అని అనేసి. అంటే ప్రెగ్నెంట్ అయ్యే డేస్ నుంచి నేను చెప్తానే ఉండే, నాకు నార్మలే అవ్వాలి, నార్మల్ అవుతుంది, ఖచ్చితంగా నార్మల్గా వచ్చేసాయి అనేసి. లో లయింగ్ ఉండిందా, భయపడ్డా బాగా. మ్యామ్ ఏం చెప్పారంటే పనులు ఏం చేసుకోకు, ఇంటికాడే అంటే ఏ వర్క్ చేయకుండా కొంచెం లైట్ వర్క్సే చేసుకుంటా ఉండు అని చెప్పారు మ్యాము. అది బేబీకి కూడా చెప్పుకునేది నేనైతే. లో లయింగ్ ఉండుకు, పైకి వచ్చేసాయి, ప్లెజెంటా పైకి వచ్చేస్తేనే నార్మల్గా వచ్చేస్తావు అని చెప్తూనే ఉండేది నేనైతే.
నెక్స్ట్ స్కాన్ ఫీటల్ స్కాన్ అప్పుడు బేబీ ఫండో పోస్టియర్ ప్లెజెంటా ఫండో పోస్టియర్కి వచ్చేసింది. అలా చాలా హ్యాపీ, నేను ఇంకా లోలయింగ్ ఉండేది అనేసి మ్యామ్కి చాలాసార్లు చెప్పా ఫండో పోస్టియర్ వచ్చేసింది అని కూడా. అలాగే ఉన్నింది, ఫండో పోస్టియర్లోనే ఉన్నింది. బేబీ కూడా బాగుండింది, 2.8 ఉన్నింది, 2.8 kg ఉన్నింది, నార్మల్ అయ్యింది. ఆ రోజు నాకు అంటే మ్యామ్ మేము వచ్చి నార్మల్గా చూపించుకోపోవడానికే వచ్చాను, మ్యామ్ వచ్చి చెక్ చేశారు, 1.6 డైలేట్ అయ్యింది, ఉండిపో అని చెప్పారు. కానీ నేను ప్రిపేర్గా రాలా, ఇంటికి వెళ్ళి వస్తాను మ్యామ్ అని చెప్పా. కానీ మ్యామ్ ఉండి వెళ్ళేసి కానీ 2 daysకి వచ్చేయాలి అని చెప్పారు. నాకు వస్తుంది ఇంటికాడ కూడా పెయిన్ 1.6 వచ్చినప్పుడు నాకు వస్తుంది, కానీ నాకు తెలియలా, పొట్ట బరువుగా ఉందని తెలుస్తుంది కానీ పెయిన్ ఏం తెలియలా. అది మంచిదేను అని మ్యామ్ వాళ్ళు చెప్పారు. చెప్పింది ఇంటికి 2 days తర్వాత వస్తే అప్పుడు చెక్ చేస్తే 3 centimeters అయిందని చెప్పారు. మ్యామ్ ఏం చెప్పారంటే వెళ్ళేసి వచ్చేసుకుంటే వెళ్ళేసా అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చేసి ఆ రోజు ఇక్కడే ఉండిపోయా. ఆ రోజు మ్యామ్ ఇంకా సాఫ్ట్ అయ్యేదానికి టాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకున్నా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ వేసుకున్నా, ఈవినింగ్ నైట్ 2కి అంటే నేను ఏం తినాలనుకుంటే అన్నీ తినేసా అంటామాట. ఆ రోజు నేను ఏది పెట్టుకోవాలా, నేను పరోటా తిన్నా, కేక్ తిన్నా, ఆ రోజు అనుకున్నానే తినేసా, హ్యాపీగా ఉన్నా. రోజు ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయినప్పుడు కూడా ఎక్సర్సైజెస్ అన్నీ చేశాను, 1 hour పాటు స్టెప్స్ ఎక్కి దిగాను, బటర్ఫ్లై చేశాను, స్క్వాటింగ్, హాఫ్ స్క్వాటింగ్, మెడిటేషన్, అదైతే మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఒక 2 hours పాటు చేస్తూనే ఉన్నా. అంటే పడుకున్నా తర్వాత 2 AM అలాగా లేసాను, నార్మల్గా లేసాను, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుందని. సరే వామిటింగ్ అయింది, మా మమ్మీ కూడా లేసింది, దాంతో మా మమ్మీ పడుకొనేసింది, నేను అలాగే మెలుకోండి, దాంతో కొంచెం సేపు పడుకున్నా. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి కాంట్రాక్షన్స్ రావడం. అది నాకేం తెలియదు, అసలు వస్తుంది అనుకోవాలి. నేను అందరినీ పంపించేసాను, మా డాడీని, మా హస్బెండ్ అందరిని వెళ్ళిపోండి, మా డాడీని కూడా వెళ్ళిపోమని చెప్పేసా. కానీ మా డాడీ ఉంటానన్నాడు, అందరినీ పంపించేసాను. ఇప్పుడు కాదులే, ఒక 2 days తర్వాత అవుతుందిలే అనేసి. కానీ సడన్గా పెయిన్స్ వచ్చేసాయి. అంటే 1 minute వచ్చేది, ఇంకో 1 minute ఒక 50 seconds ఉండేది, మళ్ళీ 1 minute దాలోచు, మళ్ళీ ఒక 10 minutes రాదు, మళ్ళీ 1 minute వచ్చేది, అలా వచ్చేది. ఎవరికి చెప్పలా, 2 నుంచి 5:20 దాకా ఎవరికి చెప్పలే. నేను ఒక్కదానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ మా మమ్మీ 5:20 అలా లేసింది, ఎందుకు తిరుగుతున్నావు అని అడిగింది. ఇలా పెయిన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు వెళ్ళి మ్యామ్కి చెప్తే మ్యామ్ వచ్చి చెక్ చేసింది అనమాట, కాంట్రాక్షన్స్ వస్తున్నాయా లేదా అని అనేసి. అప్పుడు వస్తున్నాయని చెప్పింది. తర్వాత మ్యామ్కి పైకి ఫోన్ చేసి చెప్పారికి మ్యామ్ 6:20 అలా వచ్చారు. ఆ లోపల ఒక మ్యామ్ చెక్ చేసింది, అప్పుడు 4 centimeters డైలేట్ అయ్యింది అని చెప్పింది. నేను 4 centimeters ఇలా పెయిన్ వస్తుంది కాదేమో, ఇంకొక రోజు అయిపోతుందేమో అనుకున్నా. కానీ మ్యామ్ చెక్ చేశారు, 5 centimeters కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా స్మూత్ అవుతుంది, బాగా ఓపెన్ అవుతుంది అని చెప్పారు. అంతే ఫాస్ట్గా పైకి తీసుకెళ్లారు. పైకి అసలు పెయిన్ లేదు, నేనైతే ఎక్కువ పెయిన్ ఉంటుంది అనుకున్నా, చాలా భయపడిపోయా. కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడే ఇంత భయం వేసింది, ఇంకా పుష్ చేసేటప్పుడు ఇంకా చాలా పెయిన్ వస్తుందేమో అనుకుని భయపడ్డా. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పెయినే లేదు, అసలు నాకేం తెలియలేదు కూడా, ఈజీగా బేబీ వచ్చేసింది చేతిలోకి. అట్లా మ్యామ్ ఏం చేశారో కానీ ఈజీగా వచ్చేసింది, నార్మల్ డెలివరీ అయ్యింది, సేఫ్గా ఈజీగా నార్మల్ డెలివరీ. పాప బాగుంది, ఇప్పుడు 1.5 months. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, నైట్ టైం అసలు ఫస్ట్ 1 week అలానే, తర్వాత మొత్తం ఎలా చెప్పాను అలానే ఉంటుంది. నైట్ పడుకునే ఏదో 2 times లేస్తుంది, 1:30 అలా లేస్తుంది, లేకుంటే 4:30 లేస్తుంది, మధ్యలో మళ్ళీ లేనే లేదు. 2 hours ఒకసారి తాగాలి, ఆకలి ఎత్తిందా, లేసిందా, తాగిందా, మళ్ళీ పడుకొనేసింది, లేకుంటే ఆడుకున్నదా, చిడి అంతా ఏమీ కామ్గా ఉంటుంది. నీకు ఫస్ట్ నుంచి రెగ్యులర్ పీరియడ్సా లేదా? ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయినా ఒక 6 months దాలిన తర్వాత సడన్ గా పీరియడ్ ఆగింది. సరే మేము ప్రెగ్నెంట్ అనుకున్నాము, కానీ ప్రెగ్నెంట్ వెళ్ళి టెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ కాదని చెప్పారు. మళ్ళీ ఒక 10 days వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ పోదాంలే అని అలాగే వెయిట్ చేసాం. వెయిట్ చేస్తానే దాని తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఇక్కడ మీరు చెప్పేసారు ప్రెగ్నెంట్ అయితే కాదు, రికార్డ్స్ చూపించారు చాలా మందివి, వాళ్ళకి కూడా చాలా మందికి, కొంతమందికి అయితే బ్రెస్ట్ మిల్క్ కూడా వచ్చేదంట, కానీ ప్రెగ్నెంట్ కాదంట. సరే అని చెప్పి నాకైతే సిమ్టమ్స్ కూడా లేవు కాబట్టి స్కాన్లో చెప్పారు కాబట్టి టాబ్లెట్ రాసిచ్చారు, అది వేసుకున్న 20 daysకి పీరియడ్ వచ్చింది. సరే అది ఒక 5th day అలా వచ్చినప్పుడు ఆ రోజు స్కాన్ చేసినప్పుడు ఆ రోజు చెప్పారు PCO అనేసి, లైట్గా ఉండిందని చెప్పారు. ఆ రోజు నుండి అంటే నేను కరెక్ట్గా చేసేది కాదు, కొద్ది రోజులు
డైట్ అవన్నీ అంత ఇంట్రెస్ట్ సరే అని చెప్పి ఇంకా పోనీలే పుడతారులే అని చెప్పి అలాగే అనలేదు. కానీ అలా వచ్చేసింది నాకు, వచ్చేయాలి బేబీ, నాకు కూడా ఉండాలి ఒక బేబీ అని అనేసి దాని తర్వాత. సో నీకు నువ్వు డయట్ ఎక్సర్సైజ్ అంత రెగ్యులర్ చేయలే అప్పుడు స్టార్టింగ్ లో చేయలా. దాని తర్వాత మాత్రం కన్సీవ్ అయ్యే ఒక 2 months ముందు మాత్రం అన్ని చేశాను మ్యామ్ నేనైతే. ఎందుకని చేసావు? నాకు ఖచ్చితంగా కావాలనిపించింది. అది అప్పటి నుంచి అన్ని చేసేది నేను, ఎక్సర్సైజ్లు అన్ని, టాక్ టు ద బాడీ, అంటే నాకు రెగ్యులర్ అవ్వాలని చెప్పుకునేది, పీసీఓ తగ్గాలని చెప్పుకునేది, ఆవకాడో అది నాకు నచ్చలేదు, అది కూడా తీసుకున్నా నేనైతే. ఆ మధ్య కన్సీవ్ అయ్యా, ఇప్పటికి చెప్తానే అంటా నేను. ఓకే, అట్లా కాదు, ఇక్కడ వచ్చి ఎన్ని మంత్స్ కి నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది? ఇక్కడికి వచ్చింది వచ్చేసి నేను 2023 అక్టోబర్లో అలా వచ్చాను. కన్సీవ్ అయ్యింది వచ్చేసి అక్టోబర్లో కన్సీవ్ అయ్యా. రెగ్యులర్ అయ్యింది పీరియడ్స్ వచ్చి సెప్టెంబరు, అంటే ఆగస్ట్ అలా అలా రెగ్యులర్ అయ్యాయి, జూలై ఆగస్ట్లో. రెగ్యులర్ అయినా ఎన్ని మంత్స్ కన్సీవ్ అయినా? రెగ్యులర్ అయినా నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిపోయా. ఓకే, 2 months నువ్వు కొంచెం రెగ్యులర్ గా 2 months చేశాను నేను. 2 months చేశాను. ఇది అప్పుడప్పుడే చేసేది నేను, అంటే ప్రతి నెల చేసేది, కానీ కొంచెం ఎత్తేసేది, కొంచెం చేసేది, కొంచెం ఎత్తేసేది, కొంచెం చేసేది, అలాగా. చాలా మందికి ఇది, ఎందుకంటే ఇది న్యాచురల్, మనకి రొటీన్ డైట్ అలవాటు అయిపోతుంది. ఇట్లా కొంచెం ఈ స్ప్రౌట్స్ తినడం, ఎక్కువ న్యాచురల్ డైట్ తీసుకోవడం అనేది అలవాటు అవ్వదు, కొంత టైం తీసుకుంటుంది. కానీ ఒక టైంలో మనకే అనిపించేసేస్తుంది, లేదు మనం ఇది చేసేస్తాం, ఇన్ని రోజులుగా ఇంకా పోతానే ఉన్నాము, చేసుకోవాలి, అన్నీ చేసేయాలి, ఇప్పుడైనా అన్ని నీట్ గా చేసుకొని ఇస్తేనే కదా వచ్చేసి ఇంకా ఎంతకాలం తిరుగుతాము అని అనిపించి చేసి, ఆవకాడో, టాక్ టు ద బాడీ అన్ని చేసి రెగ్యులర్ చేసుకున్నా. దాని తర్వాత కన్సీవ్ అయ్యేనా. దాని తర్వాత 6th month అప్పుడు నాకు ఫీవర్ కూడా, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు పాప చెప్పుకునేదాన్ని, పొట్ట మీద చేసి తగ్గిపోవాలంటే ప్లేట్లెట్స్ చాలా తగ్గిపోయాయి. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 180 ఉన్నాయి, తర్వాత గట్టుకు డే ఆఫ్టర్ టుమారోకి వచ్చేసి తగ్గిపోయాయి, ఇంకా 90,000-80,000కి వచ్చేసాయి. 1 week అడ్మిట్ అయ్యి నేను. దాని తర్వాత బేబీకి చెప్పుకోవడం బాగా పెరిగాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత లోపల ఎలా పెరిగిపోయాయి అనేసి. పెరిగేదానికి కొంచెం టైం తీసుకున్నాయి, తగ్గతా పెడతా 1 week అలా ఉన్నాయి. దాని తర్వాత అదే మళ్ళీ వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఒక 3 days తర్వాత చేసుకుందాము అని అలా అన్నా. దాని తర్వాత చూస్తే 250,000కి వచ్చేసాయి. బాగా పెరిగాయి బేబీ, బాగా పెంచింది నాకు. జరిగింది. మళ్ళీ వచ్చేసి నేను పాప 4th month అలా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ కూడా వెళ్ళి రాసాను. మా హస్బెండ్ తొడుకోపోయి అందరూ కనేసిన. దాని తర్వాత వచ్చి రాసాను. నువ్వేంది బేబీని పొట్లో పెట్టుకొని వచ్చి రాస్తున్నావు అని అడిగారు. బేబీ హెల్ప్ చేసింది వచ్చి రాసిన నేను. అంటే నాకు వామిటింగ్స్ కూడా చాలా ఉన్నాయి, 9th month దాకా ఉన్నాయి. అంటే వామిటింగ్స్ చేస్తూనే ఉండే ఆగి, అంటే 6th month దాకా కంటిన్యూస్ గా ఉన్నాయి. దాని తర్వాత తగ్గుతా వచ్చాయి. ఎగ్జామ్లో వామిటింగ్ చేయకూడదు, ఎగ్జామ్ ముందు వామిటింగ్ చేసేసి ఎగ్జామ్ వెళ్ళి ఎగ్జామ్ అయ్యేదాకా వామిటింగ్ రాకుండా ఉండాలని చెప్పుకునేదాన్ని. అలాగే ఉండింది నాకైతే. సో ఎగ్జామ్ కూడా బేబీ కోఆపరేట్ చేసింది కదా. సో నీవు ఏమనుకుంటావు నీ ఎక్స్పీరియన్స్ లో, ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది కష్టమా? కష్టం ఏం లేదు మ్యామ్, టాబ్లెట్స్, మనం ఎక్సర్సైజ్లు, డైట్ అన్నీ తీసుకుంటే తగ్గిపోతాయి. మనం కరెక్ట్గా చెయ్యాలి, అది ఇంట్రెస్టింగ్ గా పెట్టి చేస్తే తగ్గిపోతాయి. నేను అది చేసేదిలే, దాని తర్వాత నాకే అనిపించింది చెయ్యాలి ఖచ్చితంగా. మనతో వచ్చిన వాళ్ళు చాలా మంది కన్సీవ్ అయిపోతారు, ఇంకా కన్సీవ్ కాలేదు, ఖచ్చితంగా చేసి కన్సీవ్ అయిపోవాలి అని చెప్పి అప్పటి నుంచి చేసేది అనమాట నేను. నీవు నాకు చాలా కష్టంగా ఉంది, నాకు అదే నువ్వు చెప్తున్నావు కదా, మనతో వచ్చిన వాళ్ళందరూ మీ బంధువుల్లో వాళ్ళలో వేరే వాళ్ళు చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుందిలే? వచ్చేసింది. అంటే మా అక్కకి మ్యారేజ్ అయిన 1 month కన్సీవ్ అయిపోయింది. అదే తను కన్సీవ్ అయింది. తను కన్సీవ్ అయిన ఒక 20 days తర్వాత అలా నేను కన్సీవ్ అయ్యా అనమాట. తను అప్పుడు ఆ 20 days లోనే అనేసారు చాలా మంది, మీ అక్కయ్య మాత్రం 20 days 1 monthకే కన్సీవ్ అయిపోయింది, నీకేమో 2 years అయిపోతుంది, నువ్వు ఇంకా కన్సీవ్ కాలేదు అనేసి అనేవాళ్ళగా. పట్టించుకునేదిలే నేను, ఒక 2 సార్లు తీసుకునేది, పోతే అయిపోయేది నేను. ఆయన ఏం చెప్పేదిలే, నన్నేమో అన్నాడు, వస్తుందిలే నిదానంగా, పీరియడ్స్ కరెక్ట్ రెగ్యులర్ చేసుకో చాలు, పుడతారులే పిల్లలు,
నిదానంగా ఏం వయసు అయిపోయింది. అనేసి. ఓకే. సో నీవు మాత్రం ఆ 20 days కొంచెం బాధపడ్డావా? మీ అక్కకు బాధపడలేదు బాధపడలే? పడలా. మంచిది. పడలా దానికి. బాధపడలా. కన్సీవ్ అయింది తెలిసింది. నేను కూడా కన్సీవ్ అవుతాను, అప్పుడు చూపిస్తాను, నేను కూడా కన్సీవ్ అని అని ఓకే అనుకున్నా. ఓకే మంచిది కదా. చాలా మంది కొంచెం అప్సెట్ అయిపోతారు. నువ్వు అన్నిటినీ కొంచెం లైట్ తీసుకుంటావా అంతే. కదా, కానీ చేయాలంటే బాగా చేసేస్తున్నావు కదా. టాక్ టు ద బేబీ బుక్ చదివాను, చేశాను. ఎక్సర్సైజ్లు అయితే 8th month నుంచే చేశాను. అంటే చేశాను. దాని ముందు చేయాల నాకు భయం వద్దు, వేసింది. అవును. అంటే తొందరపడి 5th month లో కూడా చేసేసా. అప్పుడే 5th month లో చేసినప్పుడు లో లయింగ్ ప్లెజెంట్ వచ్చింది, ఏమో చేయకూడదు అని అంతే. చెప్పి కామ్గా అయిపోయా. అంటే మ్యామ్ చెప్పాను, మ్యామ్ నేను ఇలా చేశాను మ్యామ్ అని. చేయకూడదు, మేమే చెప్తాము, అప్పుడు చెయ్యి అని చెప్పారు. సరే అని చెప్పి నాకు ఒకటి ఉంది, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు నార్మల్ అవుతుందని బాగా ఫీలింగ్ ఉండింది. ఎందుకని ఏమో మ్యామ్ నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ బాగా బాగా నచ్చుతుంది. నచ్చుతుంది. అంటే బాగా క్లోజ్ ఉంటాను కదా. తనే వచ్చింది నాతో సులుపేట నుంచి ఇక్కడికి ఒక 2 years నుంచి వస్తూనే ఉన్నాం. ఆమె నాకు తోడుగా వచ్చింది. మా హస్బెండ్ ఏమో 3 to 4 times వచ్చారు. ఓకే. మా మమ్మీ వచ్చింది అప్పటి నుంచి. ఎప్పుడు విసిగించుకోవాలా, ఎప్పుడు ఆగలేదు కూడా. ఈ డేట్ చెప్పారా, ఆ డేట్ ఖచ్చితంగా వచ్చేస్తున్నాం. వచ్చి చూపించుకొని ఏం విసుగు లేకుండా ఏం లేకుండా నేను రాను పోనంతా ఏమని. ఆమె మా డాడీ కూడా ఫోన్ చేసేది, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఫోన్ చేసావా, ఒక 2 days ముందు నుంచి అడగడం స్టార్ట్ చేసేసేది. అడిగాను డాడీ పోతాము అని చెప్పి. అంటే అందరూ సపోర్టివ్ గానే ఉండేది వాళ్ళైతే నాకు. కదా. ఓకే. సరే, డెలివరీ అంటే భయం లేదా నీకు? నేను కన్సీవ్ అయిన నుంచి నార్మల్ అయిపోవాలి, డెలివరీ అవ్వాలి. ఎందుకని నార్మల్ అయిపోవాలి అంటే రికవరీ అంటే ఫాస్ట్ గా ఉంటది, అందుకనేసి మళ్ళీ నాకు ఇంకొకటి కూడా ఉంది. మా అత్తమ్మకి నార్మలే అయ్యింది, మా మమ్మీకి కూడా నార్మలే అయ్యింది. అప్పుడు నాకు కూడా నార్మలే అవుతుంది అని గట్టి బలం అనమాట నాకు. ఎటు సైడ్ కూడా నేను సికి వెళ్ళాలని ఆలోచించుకోవాలి, సి అని పెట్టుకోలేదు కూడా. కానీ యాక్టివిటీ అప్పుడు మ్యామ్ వాళ్ళు అలానే ఉండకూడదు, అలా అంటే నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతే సి అవుతుంది, ఇలా కొందరికి అయింది అని చెప్పారు. అప్పుడు నేను అప్పుడు చెప్పుకునేది ఏదైనా పర్లేదని అప్పుడు చెప్పి, అప్పుడు దాకా ఎప్పుడూ చెప్పలా. మొత్తం వాళ్ళు అయితే డెలివరీకి ఇంకెక్కడికైనా వెళ్దాం అని కూడా అన్నారు. నాకు ఎక్కడైనా పర్వాలా, నాకు నార్మల్ చెయ్యాలి వాళ్ళు అని చెప్పేదాన్ని నేను. డెలివరీ అయితే నాకు మిరాకిల్, నేను అసలు నమ్మలేకపోతున్నా. ఇప్పుడు దాకా వచ్చా 2కి పెయిన్ స్టార్ట్ అయింది, కానీ ఎవరికి చెప్పకుండా 5కి 7కి పుట్టేసింది పాప. నేను అవ్వదు అనుకున్నా, అసలు ఒక 1 day పడుతుంది అనుకున్నా. మ్యామ్ చెక్ చేసుకోవడం, నేను డ్యూటీలో నుంచి దిగే లోపల ఈ అమ్మాయి కనేస్తుంది అని చెప్పింది ఆ మ్యామ్ అయితే. అంటే తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంటే పెయిన్ వస్తూ ఉండేది, కాంట్రాక్షన్ తగ్గిన వెంటనే మెట్లు ఎక్కడం, దాని తర్వాత అక్కడ ఆగడము. పెయిన్ వచ్చిన తర్వాత మ్యామ్ అయితే నాకు ఇక్కడంతా మసాజ్ చేశారు కూడా అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మార్నింగ్. దాని తర్వాత మళ్ళీ పెయిన్ ఆగినా మళ్ళీ స్టార్ట్ అవ్వకముందు మళ్ళీ పైకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ సెలైన్ పెట్టారు. అప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుందంటే సెలైన్ కూడా ఆపేశారు అక్కడ దాకా పెట్టిన వాళ్ళ మ్యామ్. దాని తర్వాత ఆపేసి మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి బాగా పెట్టి అక్కడ నుంచి పెయిన్ లేనప్పుడే, కాంట్రాక్షన్ రాకముందే కాంట్రాక్షన్ వచ్చినప్పుడు చెప్పి ఆగిపోదాము, మళ్ళీ నడుద్దాం. మళ్ళీ ఆ నుంచి లేబర్ రూమ్ లో అదే బెడ్ మీద ఎక్కించడం, అప్పుడు మళ్ళీ వచ్చేసింది కాంట్రాక్షన్ నాకు. అప్పుడు బ్రీతింగ్ చేస్తూనే ఉన్నా నేనైతే. ఎక్కడ ఆపల 2 o'clock నుంచి బ్రీతింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూనే ఉన్నా. బెండ్ అయి ఊగడము, బ్రీతింగ్ చేయడము, దాంతోనే పెయిన్ తట్టుకున్నాను నేనైతే. అసలు పీరియడ్ పెయిన్ లానే ఉన్నింది, ఏదో సినిమాలో చూపించినట్టు అస్సలు లేదు నాకు. వాళ్ళు ఏదో అరుస్తుంటారు కదా, అస్సలు అలా లేనే లేదు. అవును, పుష్టికి ఏ పెయిన్ కూడా ఉండదు. ఎందుకంటే ఒకటి ఎక్సర్సైజ్ చేయడం, మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటే డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే గర్భసంచి మన ఫీలింగ్స్కే పనిచేస్తుంది. ఒక పాయింటే మన టేక్అవే. మనం చేసే ఎక్సర్సైజ్, మనం చేసుకునే డయట్ ఇవన్నీ కొంతవరకే, కానీ ట్రీట్మెంట్, కానీ ఫైనలీ ఆ యూట్రస్ పనిచేసేది మన ఫీలింగ్స్. సో ఫస్ట్ నుంచి నీకు ఇష్టంగా ఉండింది, నాకు ఇది కావాలి అనే దాంట్లో డౌట్ లేకుండా ఉంది కాబట్టి పెద్ద పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భయం పడితే ఆ భయానికి తగ్గట్టు నెగటివ్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతే అప్పుడు యూట్రస్ సరిగా పనిచేయదు, ఎక్కువ నొప్పి, అరిచేది, సినిమాలు అరిచేది, ఇదంతా ఒకటి భయం
రెండోది ఎక్సర్సైజ్ చేయకుండా మజిల్స్ బాగా టైట్గా ఉండడం. ఆ 2 కారణాల వల్ల మనం కొంచెం ఎక్సర్సైజో ఇంటి పని ఏదో ఒకటి చేసుకొని మజిల్స్ రిలాక్స్ పెట్టుకోవడం, మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు డెలివరీ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఇంటి పనులు అన్నీ చేసేది మ్యామ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. నేను చేయకుండా ఉండింది అలో లైక్ ప్లెజెంట్ ఒక 1-2 months మాత్రమే ఉన్నాను. అప్పుడంతా 9th month అప్పుడు క్లాత్స్ వాష్ చేసేది, సోమాలు తోమేది, వంట చేసేది, పొయ్యి మీదే చేసేది. అదంతా కష్టంగా అనిపించలేదా? లేదు, అంటే చేసేది నాకు అంటే చేయలేను ఇంకా అలసట వచ్చేసింది అన్నప్పుడు కూర్చొని వేసేది. ఒక 5-10 minutes కూర్చొనేసి మళ్ళీ వెళ్ళి చేసేది. అలానే చేశాను నేనైతే. 9th month నేనైతే వర్క్ చేయలేము, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి. కానీ ఎక్సర్సైజ్ మాత్రం ఎక్కువ చేశాను నేను. ఎక్సర్సైజ్, మెడిటేషన్. అంటే ఎక్సర్సైజ్ 4 o'clock అలా స్టార్ట్ చేసేది. 4 to 6 ఎక్సర్సైజ్లే చేసేది. ఆగి 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 చేసేది. ఒక 15 minutes స్క్వాటింగ్ చేసేది, హాఫ్ స్క్వాటింగ్, ఫుల్ స్క్వాటింగ్, మళ్ళీ వచ్చేసి లెగ్స్ స్ట్రెచ్ చేసేది, డక్ వాక్, బటర్ఫ్లై అన్ని చేశాను మ్యామ్. బటర్ఫ్లై 300-400 చేసేది. ఎక్కువ చేసేది. అంటే నాకు ఏం ఖాళీగా ఉండేది, బుక్ చదువుతా చేసేది, లేకపోతే సాంగ్ పెట్టుకునేది. మెడిటేషన్ చేసేటప్పుడు సాంగ్ పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని పొట్ట మీద బేబీ బాగా కదిలేదు మ్యామ్. చాలా యాక్టివ్ ఉండేది, తిరుగుతూ బాగా కిక్స్ బాగా తెలిసేది మెడిటేషన్ చేసేటప్పుడు. అయితే అది ఒక 1 hour ఒక 3 songs పెట్టుకొని, ఆ సాంగ్స్ పెడితే ఇప్పుడు కామ్ గా ఉంటుంది, తను చాలా కామ్ గా ఉంటుంది. ఏడ్చేటప్పుడు అప్పుడు సాంగ్ మాత్రం ఆపకుండా చెయ్యి పెట్టు. బేబీ పెరిగే కొద్ది కూడా నువ్వు కూడా ఆ పాటలు నేర్చుకుని ఒక 2 లైన్ పాడి ఆ పాటలు బేబీకి అలవాటు చేసేసేయాలి. సరే, అప్పుడు బేబీ పెద్దగా అయినా కూడా ఏ టెన్షన్ వచ్చినా ఆ సాంగ్ తనే పాడుకోవడం, తన టెన్షన్ తగ్గిపోతుంది. సరేనా? ఓకేమా, చాలా సంతోషం కుసుమ, బాగా చెప్పావు. చాలా థ్యాంక్స్ మ్యామ్ మీకు. నేనైతే ఓకే, గాడ్ బ్లెస్.